ఇప్పుడు మనం ఆంధ్ర దిక్కు పోదాం రారుల్లా. కోనసీమ జిల్లా ఉన్నది కదా, ఆడ కొబ్బరి చెట్టు బాగుంటాయంట కదా. అవోగా కొబ్బరి చెట్టు మాడి మసైపోయింది కాదు, ఆడ గ్యాస్ లీక్ అయిందట, పెద్ద పెద్ద మంటలు వెళ్ళినాయి. అంత ఆగమాగం చందన చందన అగో. అయ్యో అయ్యో ఆగో, బంగారం అసలు కొబ్బరి చెట్లు కాలిపోతున్నాయి కదా. వామ్మో, పెద్ద మంటలే లేచినాయి. మన పక్క రాష్ట్రం ఆంధ్రాలో వల్ల కోనసీమ జిల్లాల గ్యాస్ లీక్ అయింది కాదు. గ్యాసు ఓఎన్జీసీ కంపెనీలకు వెళ్ళి పైప్ లైన్ లీక్ అయిందట. ఊరంతా గ్యాసే మంటలు అంటుకున్నాయి. జనాలు కట్టుబట్టలతోని ఊరు అవతల ఊరుకుడే ఊరుకుడు. గంటల కమానం ఇంట్లో మంటలు లేచినాయి. ఈ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి చుట్టుముట్టు ఇళ్లలో ఉన్న జనాలను ఖాళీ చేయించారు. 10 రోజుల కిందట ఒక ప్రైవేట్ కంపెనీ వాళ్ళు గ్యాస్ కోసం పనులు స్టార్ట్ చేసిరట. ఇక వాళ్ళు పనితనం చేయబట్టి జనం పానాల మీదకి వచ్చింది. ఇప్పుడనే కాదు, ఇదివరకు కూడా తప్పకోసారి ఇటుకెళ్ళి గిట్లనే గ్యాస్ లీక్ అయితేనే ఉన్నదటనులా. ఈ లీక్ కూడా ఏమో గాని జనాలకు కంటి మీద కునుకు లేకుండా అవుతున్నది.